వెల్కమ్ టు GTPN న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కరీంనగర్లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఎంపీ కార్యాలయంలో నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పెద్దపల్లి జిల్లాలో 30 గ్రామ పంచాయతీ భవనాలకు 20 లక్షల చొప్పున 6 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. నూతన గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం. కరీంనగర్ జిల్లాలో 126 రోజులు 326 గంటల పాటు మహాభారత ప్రవచనాలు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించిన శ్రీనివాస భూపతి. కరీంనగర్లో ఘనంగా బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలు. నివాళులు అర్పించిన ఆయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమైన పోలీసులు. తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. 24 గంటల పాటు ఆలయ అధికారులు అఖండ భజన నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతా అర్చనలు నిర్వహించారు. సాయంత్రం విఠలేశ్వర స్వామివారికి మహాపూజలు చేశారు. ఉదయం 6 గంటల నుండి 24 గంటలు అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 9 గోవులను బీజేపీ నాయకులు పట్టుకున్నారు. తాటిపల్లిలోని గోశాలకు తరలించారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం ముత్యంపేట సంత నుంచి 9 గోవులను జగిత్యాలకు తరలిస్తుండగా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద బీజేపీ నాయకులు పట్టుకున్నారు. పాడి పశువులు కావడం ట్రాలీ ఆటోలో అక్రమంగా పరిమితికి మించి తరలించిన బీజేపీ నాయకులను ఆందోళనకు గురిచేసింది. బీజేపీ నాయకుల ఆందోళనతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పట్టుకున్న గోవులను తాటిపల్లిలోని గోశాలకు తరలించారు. అక్రమంగా పాడి పశువులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు శిష్యులు శ్రీనివాస భూపతి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో నిర్విరామంగా 126 రోజులు 326 గంటల పాటు మహాభారత ప్రవచనాలు వినిపించారు. ప్రవచనాల ముగింపు సందర్భంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డ్స్ ఫౌండర్ ముడుపు రామ్ ప్రకాష్ వండర్ బుక్ రికార్డ్స్ను శ్రీనివాస భూపతికి ప్రదానం చేసి సన్మానించారు. మార్చి 2న ప్రారంభమైన ప్రవచనాలు జూలై 5 వరకు నిర్వహించారు. ప్రతిరోజు 800 నుండి 1200 వరకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసి భక్తి శ్రద్ధలతో ప్రవచనాలను వినడమే కాకుండా మందు మాంసాహారం తినమని ప్రకటించారు. మహాభారత ప్రవచనాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని అరుదైన రికార్డు సృష్టించిన శ్రీనివాస భారతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఊట్నూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సనాతన ధర్మం కోసం నిలబడేటటువంటి హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ప్రతి శ్రీనివాసుడు మా భూపతి శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము. జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. కలియుగ దైవమైనటువంటి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి నామాలలో ఒక నామమైనటువంటి శ్రీనివాస అనే నామధేయం పెట్టుకొని శ్రీనివాసుడు అంటే ఇలా ఉండాలి, శ్రీనివాసుడు అంటే సమయపాలనకు శిష్యులాసుడు, వ్యక్తిత్వం, వినయం, విధేయత, సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ శ్రీనివాసుని రూపంలో వచ్చి మనకు వరపుత్రునిగా ఘర్షకుర్తి గ్రామంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాలను ప్రారంభించడానికి వచ్చినాడని మాకు కలియుగంగా ఒక దైవానుభూతి. నేను వాస్తవం ఇది 3వ సారి
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు కరీంనగర్లో కమలనాథులు ఘనంగా నిర్వహించారు. ఎంపీ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మాజీ మేయర్ సునీల్ రావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఒక దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు కుదరదు అనే నినాదంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతదేశ సమగ్రత ఐక్యత కోసం చారిత్రక పోరాటం చేశారన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిని స్ఫూర్తినిస్తాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా మార్చేందుకు దేశాన్ని ప్రేరేపించి ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యం కోసం 370 ఆర్టికల్స్ రద్దు కోసం పోరాడి బలిదానమైన యోధుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశ రాజకీయాలు, విధానాలు, జాతి ప్రయోజనాలు, విద్య, సాంస్కృతిక జాతీయవాదం వంటి రంగాలలో ప్రత్యేక ముద్ర వేసిన గొప్ప నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలతో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాపు జగజీవన్ రావు వర్ధంతి వేడుకలను కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్, వెన్న రాజమల్లయ్య, కొర్వి అరుణ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా వివిధ శాఖలకు సమర్థవంతంగా నిర్వర్తించడంలో కాకుండా 30 సంవత్సరాలుగా కేబినెట్లో వివిధ పదవులు నిర్వహించి రికార్డు నెలకొల్పారని తెలిపారు. దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహానుభావులు, వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నడుస్తామని, వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడిలో ఒకరికి గాయాలు. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం ఎరడపల్లి వద్ద రాత్రి ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. బస్సు వెనుక నుండి బండరాలతో కొట్టడంతో బస్సు అద్దాలు ధ్వంసమై లక్ష్మణ్ అనే 12 ఏళ్ల బాలుడికి గాయమయ్యింది. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ నుండి గంగిపల్లి, ఎరడపల్లి, గంగారం మీదుగా చల్లూరు వెళ్లే బస్సుపై ఎరడపల్లి గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించి దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. నవనారసింహస్వామి క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారి అమ్మవారికి అందంగా సుగంధ భరిత రంగురంగుల పుష్పమూలికలతో అలంకరించారు. ప్రత్యేక అర్చనలు అనంతరం ధూపదీప నైవేద్యం, సప్తహారతులు, చతుర్వేద పారాయణం, గాన సేవ, వాయిద్య సేవ, నామ సంకర్తన సేవ, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు వితరణ ఇత్యాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో లక్ష్మీ నరసింహస్వామితో పాటు అనుబంధాల ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయాన్ని భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఆలయంతో పాటు గోదావరి తీరంలో భక్తులతో కిటకిటలాడుతోంది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి కోటి లింగాలు మంతిని వద్ద గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంతిని వద్ద గోదావరికి భారీగా భక్తులు తరలివచ్చారు. మహిళలు సైకతిక లింగాలను తయారు చేసి పూజలు నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, శివనామస్మరణలతో గోదావరి తీరం మారుమ్రోగింది. గోదావరిలో నీరు తక్కువగా ఉండటంతో అవతలి ఒడ్డుకు వెళ్లి
భక్తులు కొందరు పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరిలో పుణ్య స్నానాలు అనంతరం శ్రీ గౌతమేశ్వర, శ్రీ భిక్షేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోదావరి తీరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపట్టారు. తొలి ఏకాదశి సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపాన ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ గౌతమేశ్వర దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా ఆగమశాస్త్ర పద్ధతిలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. దీంట్లో భక్తులు అధికంగా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. మరియు ఉదయం నుంచి కూడా విశేష అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల చిన్నారికి దారుణ హత్యకు గురైంది. కుటుంబ సభ్యులే గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ విచారిస్తున్నారు. కోరుట్ల ఆదర్శ నగర్లో 5 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఆగుల నవీన్ రాములు దంపతుల కూతురు హితీక్ష నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యింది. కూతురు కనిపించకపోవడంతో కంగారు పడ్డ తల్లి నవీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదర్శ నగర్లో ఆరా తీయగా కోడిపల్లి విజయ్ ఇంటి ఆవరణలో బాత్రూంలో మృతదేహం లభించింది. గొంతు కోసి ఉన్న శవాన్ని పోలీసులు కోరుట్ల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారిని హత్య చేసింది ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శవం లభించిన ఇల్లు విజయ్ది కావడంతో ముందుగా అందరూ విజయ్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఆరా తీయగా అసలు విజయ్ వారం రోజులుగా స్థానికంగా లేడని తేలింది. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టగా డాగ్ స్క్వాడ్ చిన్నారి బాబాయి భార్య మమత వద్ద ఆగడంతో తెల్లవారుజామున ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిన్ని హత్యకు పాల్పడినట్లు ప్రచారం జరగడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. చిన్నారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆకుల రాము, లక్ష్మణ్ ఇద్దరు అన్నదమ్ములు. తండ్రితో పాటు ఇద్దరు అన్నదమ్ములు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశంలో ఉండగా వారి భార్యలు పిల్లలతో కోరుట్ల ఆదర్శ నగర్లో ఉంటున్నారు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియలేకపోయినప్పటికీ చిన్నారిని పిన్ని దారుణంగా హత్య చేసిందనే విషయం బయటపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి తండ్రి, బాబాయ్, తాత ముగ్గురు దుబాయ్లో ఉండటంతో వారు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. చిన్నారి హత్య మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నేను షాపు నుంచి 5:30 సుమారులో వచ్చాక పాప మా ఇంటి ముందు ఆడుకున్నది. నాతో హ్యాపీగా కొంచెం గడిపింది, నాన్నతో గడిపింది. నేను ఫ్రెష్ అయిపోయినా షాప్కి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయే వరకనే 8:30కు నాకు తెలిసింది అమ్మాయి కనబడతలేదు అన్నీ. షాప్ బంద్ చేసి ఇంటికి వచ్చాక మొత్తం ఆదర్శ మొత్తం సరౌండ్ అంతా నెక్కినాము. వెళ్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాక వాళ్ళు వచ్చి అంత ఇదంతా నెక్కి పక్కపొట్టి పొడవాట ఇంటి లెక్క బాత్రూంలో అమ్మాయిని మిరకాయ పోసేసి రక్తం పడుతూ చాలా బాధాకరమైన. ఈరోజు ఏమంటారంటే ఈరోజు వేరే అనుమానం ఉండేది. ఇప్పుడు ఆర్డర్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి అది చేయడం బాగా బాధాకరమైన. ఎవరని డౌట్ డిక్లేర్ ఎవరని అయింది? ఎవరి మీద డిక్లేర్ అయింది? వాళ్ళ యారల మీద డిక్లేర్ అయింది. పాప వాళ్ళ యారు అంటే చిన్నమ్మ. ఇక్కడ ఏరియా సభలో మనం వాడకట్టు మనుషులను చాలా ఖండిస్తున్నాము. అది ఏ కారణమని ఉండని ఆమె ఏది మర్డర్ ఇంకా అది ఏ కారణం ఉండగాని 5 సంవత్సరాల చిన్న పాపని చంపడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది వాడకట్టు మొత్తం మంది ఇక్కడ ఖండిస్తున్నాము. ఈ శిక్ష మాత్రం ఏముండాలంటే మరణానికి మరణమే ఉండాలా. అట్లయితేనే ఇక్కడ ఈ సమాజంలో జరిగే మర్డర్లన్నీ అరికట్టడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏది మరణానికి మరణం అనేది ఈ శిక్ష. కరీంనగర్లో డంప్ యార్డు హటావో, కరీంనగర్ బచావో అంటూ చేపట్టిన ఆందోళనలో భాగంగా బాధితులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ని కలిశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రిని కలిసి సమస్యను విన్నవించారు. డంప్ యార్డును శాశ్వత నిర్మూలన కోసం సహకరించాలని మంత్రిని కోరారు. డంప్ యార్డు తొలగిస్తామని హామీ ఇచ్చిన మేరకు సత్వరమే ఆ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలో 30 గ్రామ పంచాయతీ నూతన భవనాలకు 20 లక్షల చొప్పున 6 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీ నూతన భవనాలకు నిధులు మంజూరు కావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబుకు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగానే నూతన పంచాయతీ భవనాలకు నిధులు మంజూరయ్యాయని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంజూరైన నిధుల్లో మంత్రి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 12 గ్రామ పంచాయతీ భవనాలకు 2,44,00,000 మంజూరైనట్లు
కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటించారు. మంత్రిని రామగిరి, ముత్తారం, కామన్పూర్ మండలాల్లో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనాలు సంబంధించిన గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలో అక్రమంగా గంజాయి విక్రయించే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గురు పట్టుబడ్డారని, వారిని విచారించగా గంజాయి సప్లై చేయబడిందని చెప్పారు. ముగ్గురు అరెస్టు చేసి రిమాండ్కు తరలించి 500 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. రైల్వే స్టేషన్ వద్ద వాహనములు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి మేము తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 500 గ్రాముల మత్తు పదార్థమైన గంజాయి ఉండగా దానిని మేము స్వాధీనపరుచుకొని మరియు వారిని తనిఖీ చేయగా వారి వద్ద 3 మొబైల్స్ ఫోన్లు ఉండగా వాటిని పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి వాటిని స్వాధీనపరుచుకొని నేరస్తులను విచారించగా వారు గత కొంతకాలం నుండి విశాఖపట్నంలో దగ్గరలో గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగే వారికి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక ప్యాకెట్ 500 రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటామని 5వ శ్రీరామాయణ యాత్రను ఈ నెల 25న ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తెలిపింది. 17 రోజుల ఈ రైలు యాత్రలో శ్రీరామచంద్రునితో సంబంధం ఉన్న 30 ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్, సీతామఢి, జనక్పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి తదితర ప్రదేశాల మీదుగా సాగి రామేశ్వరంతో ముగుస్తుంది. యాత్ర ప్యాకేజ్ ధర ఒక్కరికి థర్డ్ ఏసీ 1,17,975, సెకండ్ ఏసీ 1,40,120, ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ 1,66,380, ఫస్ట్ ఏసీ 1,79,515. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 3 స్టార్ హోటల్లో భోజన వసతితో పాటు ప్రయాణ బీమా వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహనను కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ల్యాండ్ మరియు అట్రాసిటీ కేసులపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు, అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు మొదటగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాలను, నివేదికను అందించాలని పోలీసు అధికారులను కోరారు. జూలై నెలాఖరులో పెండింగ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డేటాను మరియు ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాన్ని నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు విదేశీ విద్య, రాజీవ్ యువశక్తి వంటి పథకాలను గురించి తెలియజేయడంతో పాటు చట్టాలు మరియు సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ఎస్సీ ఎస్టీలను చైతన్యపరచాలన్నారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను గ్రామంలోని చావడి గ్రామ పంచాయతీ లేదా ప్రధాన కేంద్రంలో అన్ని కులాలను భాగస్వాములను చేసి శాఖపరమైన అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి తప్పకుండా తహసీల్దార్, ఎస్ఐ, జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు సంబంధించిన నిధులు అమల్లో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, స్కూళ్లలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బుక్స్ అందించడంలో ఆలస్యం కాకుండా మరియు పిల్లలకు ఎటువంటి భేషజాలు లేకుండా చూడటంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఉన్న 3 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విజిట్ చేసి ఆయా స్కూల్లో యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి తగు ఆదేశాలు జారీ చేయాలని వారు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోని ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది.
వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి అర్ధాంతరంగా పెరిగే అవకాశం ఉందని, నీరు గాలి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారి తీయవచ్చని పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా నివారణ కోసం ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలని సూచించారు. రాత్రివేళ ఇంటి తలుపులు, కిటికీలను మూసివేయాలని, దోమకాటుకు గురి కాకుండా దోమతెరలను వాడాలన్నారు. పడకలు, శిశువుల పడకలను దోమతెరలతో కప్పాలని పేర్కొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సెప్టిక్ ట్యాంకులను దోమలు పెరగకుండా మెష్తో కప్పాలని తెలిపారు. ప్రతి వారం శుక్రవారం డ్రైడే డేగా పాటించి ఇంటి చుట్టూ నీటి నిల్వను తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ఫిల్టర్ చేసిన, కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు. భోజనానికి ముందు, ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బయట ఆహారాన్ని తినడం మానేయాలని సూచించారు. గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ, వైరల్ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా జబ్బు బారిన పడితే మీరు జబ్బు పడిన వారితో హ్యాండ్ షేక్ను నివారించాలని తెలిపారు. ఇన్ఫెక్షన్ నివారించడానికి హ్యాండ్ శానిటైజర్ను తరచూ ఉపయోగించాలని చెప్పారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రుమాలను ఉపయోగించాలని, జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, శరీర నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని అధికారులు అడ్వైజర్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని తుంగలో తొక్కారని శాసనసభలో ప్రశ్నిస్తే చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేడు ట్యాంకు బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడి భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎరుకల సామాజిక వర్గానికి ఎంపవర్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని ఎత్తివేశారని ఫైర్ అయ్యారు. 50,000 ఎరుకల కుటుంబాలకు 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని తెలిపారు. ఎరుకల సామాజిక వర్గం రాజకీయ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. బహుజనులను ఎలా అణచివేతకు గురయ్యారు చెప్పడానికి ఏకలవ్యుడి జీవితం ఒక ఉదాహరణ అని చెప్పారు. చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని, సమాజానికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేసి ఆరాధ్య దైవం అయ్యాడని కొనియాడారు. బహుజనులకు రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్యమంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకునే ప్రయత్నం చేద్దామని కవిత అన్నారు. మరి ఫ్యూచర్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయనకు ఆనాడు అన్యాయం జరిగి ఉండవచ్చు గాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు, సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నమే చేసిండ్రు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్పంచుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు, పలు వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నిజామాబాద్ నగరంలోని మిఠలేశ్వర ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య పాఠశాలలో హోరాహోరీగా సాగిన ఆర్యవైశ్య నగర సంఘం అనుబంధ సంఘాల ఎన్నికలు.
నిజామాబాద్ నగరంలోని ఏకాది షోరూంలో సందడి చేసిన ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్. తొలి ఏకాదశి సందర్భంగా నబిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో గల విఠలేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. ఈ నెల 25న 5వ శ్రీరామాయణ యాత్ర. 17 రోజుల ఈ యాత్రలో అయోధ్య నుంచి మొదలై రామేశ్వరంతో ముగుస్తుందని టూరిజం కార్పొరేషన్ అధికారుల వెల్లడి. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గానికి కేసీఆర్ ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. అల్పపీడనం కారణం రానున్న 3 రోజుల రాష్ట్రంలో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. మాక్లూర్ మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.